దౌలతాబాద్ సంగారెడ్డి మధ్యలో ఎక్కడైతే రీజనల్ ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో, నువ్వు ఎగ్జిట్ 3 ఉంది, ఎగ్జిట్ 3 ఒక 5-6 years బ్యాక్ చూసినప్పుడు అంత హ్యూజ్ రష్ ఉండేది కాదు. మేము గోవా వెళ్ళేవాళ్ళం అటు సైడ్. సో అక్కడ జస్ట్ టీ షాప్స్ అవి ఉండేటివి. బట్ ఇప్పుడు రెస్టారెంట్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ వచ్చేసాయి. ఎందుకు? డైరెక్ట్ అక్కడ వచ్చి అక్కడ దిగొచ్చు వాడు. ఓకే, ఎగ్జిట్ 3లో దిగేయచ్చు. దిగితే ఇటు వెళ్తే ముంబై వెళ్ళిపోవచ్చు, ఇటు వచ్చేసి హైదరాబాద్ వచ్చేయచ్చు లోపలికి. సో సిటీలో రావాల్సిన పని లేదు వాడికి. సో అట్లా ప్రతి ఎగ్జిట్ దగ్గర హ్యూజ్గా డెవలప్ అయింది. ఎగ్జిట్ 4 డెవలప్ అయింది. ఎగ్జిట్ 4A మా ఇంటి ముందే 4A ఇప్పుడు. సో ఎగ్జిట్ 4A ఓపెన్ కాగానే 20 నుండి 25 లక్షలు రేట్లు పెంచేసినారు. మా అపార్ట్మెంట్ నేను వచ్చినప్పుడు 41 lakhs, ఈరోజు 68 lakhs అంటే ఇవ్వట్లేదు వాడు. జస్ట్ 2 years ఏం రా అంటే 4A కనెక్టివిటీ వచ్చేసింది, ఓవరాల్ కనెక్టివిటీ వచ్చేసింది. అప్పుడు నేను వచ్చినప్పుడు కనెక్టివిటీ లేదు. నేను రావాలంటే 4లో దిగి మా ఇంటికి రావాలి. ఇప్పుడు కరెక్ట్గా మా ఇంటి ముందు దిగవచ్చు, మా ఇంటి ముందు ఎక్కొచ్చు. కర్నూలు పోవాలంటే హైదరాబాద్తో పనిలే నాకు. సో దట్స్ హౌ అట్లా ఉంది చాలా మందికి బెనిఫిట్.